నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఊరుమండల గ్రామంలో 15 లక్షల వ్యయంతో నిర్మించిన అంగన్వాడీ భవనం, 5 లక్షలతో నిర్మించిన గ్రంథాలయ భవనాన్ని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ వేముల వీరేశం ప్రారంభించారు. అలాగే శంకర్ నేత్రాలయ పుట్టపర్తి గుత్తా వెంకట్రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి చికిత్స కేంద్రాన్ని కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ వారం రోజుల పాటు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచిత శస్త్రచికిత్సలు అందిస్తామని తెలిపారు. చికిత్స కోసం వచ్చే వారికి ఉచిత భోజనము, హైదరాబాద్కి ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. గ్రామంలో ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, ప్రజలు ఈ కంటి శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఆసుపత్రి వారు అట్లాగే గుత్తా వెంకటరెడ్డి గారి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సార్కు ఉరుమట్ల అంటే చాలా ప్రాణం. ఉరుమట్ల ప్రజల్ని కంటికి రెప్పగా కాపాడుకోవాలనుకుంటే ఒక సంకల్పంతో ఉండేటువంటి చైర్మన్ గారు ఇక్కడ చాలా మంది ప్రజలు మీ కంటికి ఏమి ప్రాబ్లం ఉంది, ఏమి సమస్య ఉంది అనేటువంటిది మీరు ఐడెంటిఫై చేయడంలో ఆలస్యం అవుతుంది. ఆలస్యం అయ్యేటప్పటికీ చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రాథమిక దశలోనే మీ కంటికి శస్త్రచికిత్స చేయించాలనే ఉద్దేశంతోనే పెద్దలు మన సొంత గ్రామంలోనే వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి మీ అందరికీ కంటి పరీక్షలు చూపిస్తున్నందుకు, కంటి ఆపరేషన్ అవసరం ఉన్న వాళ్ళకు ఆపరేషన్లు, అట్లాగే కంటి అద్దాలు అవసరం ఉన్న వాళ్ళకి అద్దాలు కూడా ఇప్పిస్తున్నందుకు సార్ గారికి అట్లాగే గుత్తా వెంకటరెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మీ గ్రామ అభివృద్ధి కోసం సారు నిరంతరం, అట్లాగే అమితన్న గారు కూడా నిరంతరం కృషి చేస్తున్నారు. సార్కు అమితన్నకు మీ తరఫున నా తరఫున మరొకసారి అభినందనలు కృతజ్ఞత తెలియజేస్తూ ఊర్లో ఉన్నటువంటి ప్రజలకు ఏ అవసరమో అది గమనించి అవసరాలు తీర్చాలన్న ఒక మంచి ఆలోచనతో ముందుకు పోతున్న సుఖేందర్ అన్నకు. ఎందుకంటే ఇప్పుడే నేను ఊరంతా వేరే కార్యక్రమాలలో గ్రంథాలయం అయిన ఓపెనింగ్ అప్పుడు అన్ని చూపించింది అన్న. ఇక్కడ కూడా సీసీ రోడ్ వేయడం కానీ, వీలైనంత ప్రతి కమ్యూనిటీకి ఒక కమ్యూనిటీ సెంటర్ కట్టేయడం కానీ, ఇవన్నీ కూడా మాలాంటి నాయకులకు చాలా ఆదర్శం. ఎందుకంటే మేము ఇప్పుడు కొత్తగా రాజకీయాల్లో వచ్చినాం కాబట్టి ఏం చేయాలన్న ఆలోచనతో ముందుకు పోయే విధంగా ఈ ఊరికి రావడం, ఈ ఊరిలో జరుగుతున్న కార్యక్రమాలు చూసిన తర్వాత నేను కూడా ఏమంటారు రానున్న రోజుల్లో ఇటువంటి మంచి కార్యక్రమాలు తీసుకోవాలని ఒక మంచి ఆలోచనతో ఇక్కడి నుంచి ఒక ఏమంటారు టేక్ అవే ఏం నేర్చుకున్నాయి పొద్దున్నాయి అంటే నేను పొద్దున ఊళ్ళ గ్రామం పోయి గుత్తా సుఖేందర్ అన్న చేసినటువంటి కార్యక్రమాల గురించి మాలాంటి నాయకులు కూడా ఏదో నేర్చుకొని ఈరోజు దినచర్య మొదలైందని తెలియజేస్తూ, అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా నగర్కల్ నియోజకవర్గ స్థానిక శాసనసభ్యులు మా వేముల వీరేశం, అలాగే ఇక్కడ గ్రంథాలయ చైర్మన్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, శంకర్ నేత్రాలయకు సంబంధించినటువంటి క్యాంప్ గురించి, ఈ క్యాంప్లో తీసుకునేటువంటి ప్రక్రియల గురించి పలు అంశాలు వారు తెలియజేశారు. డెఫినెట్గా ఈ ఊర్లో చాలా మందికి అంటే ఎవరికైనా 40-45 ఏళ్ళు దాటిన తర్వాత ఈ కంటి సమస్య అనేది చాలా కామన్గా వచ్చే సమస్య. కొంతమందికి ఏమో రీడింగ్ గ్లాసెస్ తోటి మొదలైతే, కొంతమందికి అక్యురేట్ ఉంటుంది. కాబట్టి అన్ని రకాల ఇప్పుడే అన్న కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన లోపల ఎవరికైతే మొదటి సమస్య ఉంటుందో వాళ్ళకి అద్దాలు అనేది ఉచితంగా ఇచ్చి ఇమీడియట్గా వాళ్ళ సమస్యను పరిష్కారం చేస్తారు. ఇంకా ఎవరికైతే ఆపరేషన్ క్యాటరింగ్ చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ కొన్ని చేస్తారు, కొన్ని ఇంకా కొద్దిగా పెద్ద భారత్ ప్రకాష్ గారు శంకర్ నేత్రాలయానికి సంబంధించినటువంటి ఎందుకంటే మనిషికి అవయవాల్లో అశ్రద్ధ గురయ్యాయి 2 భాగాలు, ఒకటి పళ్ళు, ఒకటి కన్ను. కన్ను కూడా తీస్తూ ఉంటే కొడుకును బిడ్డను అమ్మ నాకు పళ్ళు ఇబ్బంది పెడుతుందంటే ఏ విధమైన ఉండు, అది తప్పించదు. కళ్ళు నీరు కాంతా ఉంటే పెద్ద మొత్తం తీసుకుపోయి చూపెట్టమంటే పిల్లలను ఏమైతే కళ్ళు మంచిగా నరికేదిందా సబ్జెక్ట్ కూర్చోదు అంటే అటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను మొదటిసారి పార్లమెంట్ సభ్యులు అయినప్పుడు కూడా ఇక్కడ పెద్ద క్యాంప్ పెట్టింది. అప్పుడు కూడా ఉచిత క్లాసులు ఇచ్చినాం 2002, 2003. ఆ తర్వాత గత ప్రభుత్వం కంటివేలు కార్యక్రమంలో కూడా ఇప్పుడు శంకర్ నేత్రాలయం నేతృత్వంలో
డైరీ చైర్మన్ రెడ్డి గారు, వారి మిత్రుడు శ్రీనివాస్ గారు, వాళ్ళందరినీ సంప్రదించి ఈ 9 రోజుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ నెల మొదటి వారంలోనే ముండ భీమన్పల్లి గ్రామంలో నేనే ఇనాగరేషన్ చేసినాను. ఇది దాదాపు 9 రోజులు ఈ కార్యక్రమం ఉంటుంది. 26వ తారీఖు దాకా అందరికి పరీక్ష నిర్వహిస్తారు. అందరికీ కూడా అవసరమైన వాళ్ళకు ఉచితంగా ఫౌండేషన్ ద్వారా ఉచితంగా అద్దాలు అందివ్వబడతాయి. అదేవిధంగా ఎవరికైతే ఆపరేషన్ అవసరమో వాళ్ళకి